జయంతి నాడు హనుమంతుని యొక్క ప్రార్థనా శ్లోకంతో కాకుండా రాముల వారి శ్లోకంతో మొదలుపెట్టుకోవటంలో ప్రత్యేకత ఏంటి? హనుమంతుడికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదండి. నిజానికి శ్రీరాముల వారికి పూజ చేస్తే స్వామివారు పక్కనే ఉంటారు. శ్రీరాముల వారిని నిమిషం నిమిషం కనుక మనం తలుచుకుంటూ ఉంటే స్వామివారు పక్కనే ఉంటారు. రాముల వారు మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంటే ముందుగా ఆంజనేయులు వారు రానే వస్తారు. కాబట్టి అంతటి మహిమాన్వితుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రామచంద్రుడి కష్టాలు తీర్చినటువంటి హనుమంతుల వారికి మనం ఒక లెక్క. మనం ఏది అడిగినా వారు ఇవ్వగలరు. అష్టసిద్ధులు నవనిధులు వారు మనకి ప్రసాదించగలరు. ఎన్ని రకాలైనటువంటి సంపదలైనా సరే వారు మనకి అనుగ్రహించగలుగుతారు. కావలసిందల్లా ఆర్తితో పిలవటము, రాముని పట్ల భక్తి కలిగి ఉండటము, అందులో మళ్ళీ విశేషమైనటువంటి సాధనకి మనం ఉపక్రమించి ఉండటం అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. చూడండి, అందరూ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా హనుమాన్ చాలీస చదివేస్తారు. హనుమాన్ చాలీసలో ఎన్నో రకాలైనటువంటి బీజాక్షరాలు పెడుతూ ఆసువుగా చెప్పారు తులసీదాస్. అసలు ఈ హనుమాన్ చాలీస చదివితే జరగని పని అంటూ ఉండదండి. 11 రోజులు 21 సార్లు రోజుకి హనుమాన్ చాలీస చేస్తే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి దాదాపు లక్షల రూపాయలు బయట ఉన్నాయి. వారికి కావాల్సినప్పుడు అవి రావటం లేదు. ఈ ఉపాయం ద్వారా కేవలము 21 రోజుల్లో వాటిని వారు సంపాదించుకున్నారు. కాబట్టి స్వామివారు చెయ్యలేందంటూ ఏమీ ఉండదు. అసలు ఈ హనుమాన్ చాలీసాకి ఇంత ప్రాముఖ్యత ఎట్లా వచ్చింది? హనుమాన్ చాలీసే కాకుండా హనుమంత బడబానల స్తోత్రం అని కూడా ఉంటుంది. మీకు నెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది, చూసుకోండి. చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. పిల్లలకి దుస్వప్నాలు రావటం, వారి ఆరోగ్యం చెడిపోతూ ఉండటం, గాలి సోకింది అంటారు, అట్లాంటి వాటికి కూడా హనుమంతు బడబానల స్తోత్రం చాలా చక్కగా ఉపయుక్తం. తులసీదాసు గారికి హనుమాన్ చాలీసకి ఉన్నటువంటి దివ్యమైనటువంటి సంబంధం అది మానవ సంబంధం కాదు. తులసీదాసు గారు కాశీలో నివాసం ఉండేటటువంటి వారు, వారణాసిలో. వారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వారికి రామనామం చేయండి మీ కష్టాలు తీరుతాయి, రామనామం చేయండి మీకు సంపదలు వస్తాయి అని చెప్తూ ఉండేటటువంటి వారు. అంతవరకు బాగానే ఉంది. ఇలా చేస్తూ పోగా ఎంతోమంది ఆయనకి భక్తులైనారు, ఎంతోమంది సమస్యలు తీరినాయి, ఎంతోమందికి సంపదలు వచ్చినాయి. ఒకనాడు ఆయన కూర్చొని రామనామం చేసుకున్నటువంటి తరుణంలో ఒక స్త్రీ ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమెకి కాలికి మట్టెలు, ఆమె యొక్క నుదుటిన కుంకుమ అవన్నీ చూసినటువంటి తులసీదాసు గారు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం చేశారు. స్వామి, ఇంకెక్కడ దీర్ఘ సుమంగళి భవ, మా వారు చనిపోయినారు, అదుగోండి తీసుకెళ్తున్నారు అని శవయాత్ర చూపించింది. రాముడు నా నోటి వంట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యము చెప్పించడే, పద చూద్దామని వెళ్ళి నీళ్ళని తీసుకొని రామనామం చేస్తూ ఆయన మీద ప్రోక్షణ చేస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. మళ్ళీ వాళ్ళు చక్కగా కాపురం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఎంత అసూయపరులు ఢిల్లీ పాదుషా అక్బర్ పాదుషా గారికి తెలియపరిచారు. తులసీదాస్ అని ఆయన ఉన్నాడు, రామనామంతో మనుషులను బతికిస్తా అంటున్నాడు, రాముడు తప్ప వేరు దైవం లేదంటున్నాడు, రామ యొక్క నామము చెబితే చాలు మీ సమస్యలన్నీ పోతాయి అంటున్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నాడు, రాముడు తప్ప ఇంకేమీ లేదని ప్రచారం చేస్తున్నాడు స్వామి అని ఆయనకు చెప్పారు. పిలిపించారు. ప్రవేశపెట్టండి తులసీదాసుని అన్నారు అక్బర్ బాదుషా. తులసీదాస్, ఏమిటి మీరు రాముడు తప్ప అన్యం లేదని చెప్తున్నారు, నిజమేనా? ఎట్లా నిరూపిస్తారా? ఒక మృతదేహాన్ని పట్టుకురండి. భటులు పట్టుకొచ్చారు. తులసీదాస్, మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ మృతదేహాన్ని మీరు రాముని యొక్క నామం చెప్పి ఆ మృతదేహంలో కదలిక పట్టుకోరండి, లేదా మీరు చెప్పిందంతా తప్పును ఒప్పుకోండి, మీరు చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోండి, ప్రజలను నేను తప్పుదోవ పట్టిస్తున్నానని మీరు ఒప్పుకోండి అన్నాడు. కళ్ళనీళ్ళ పర్యంతమైనాడు తులసీదాస్. నేను కావాలని చేసినటువంటి మహిమలు కావు ఇవి. నేను స్వామివారిని ఫలానా వారికి మంచి జరగాలని అనుకోవటం వల్ల మంచి జరిగింది, అంతేగాని పరీక్షల కోసం నేనేదో కీర్తిని సంపాదించడం కోసం నేను చెయ్యలేదు నాయన అని చెప్పాడు. అయినా కానీ బాదుషా గారు అప్పటికి కోపంతో ఊగిపోతున్నారు. ఏ నిమిషాన్ని వచ్చినాయో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలవదు, వేల కోతులు ఆయన యొక్క సభని చుట్టుముట్టినాయి. సైనికుల్ని కదలనీయటం లేదు, పాదుషాని కదలనీయటం లేదు. సామాన్యమైన కోతుల వలె లేవు, ఒకంత పెద్దగా ఉన్నాయి. లేచి నించున్నాడు అక్బరు పాదుషా. ఒక్క చీమ కూడా లోపలికి చొరపడని రక్షక వలయం ఉన్నది నా చుట్టూతా.
ఇన్ని వేల కోతులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు అర్థమైపోయింది. చేతులు జోడించి మర్యాదపూర్వకంగా తులసీదాసు గారి చెంతకొచ్చారు. ఏంటండి మీరు ఇప్పటిదాకా కోపంతో ఊగిపోతిరే, నా దగ్గరికి నమస్కారం చేసుకొని వచ్చారు ఏమిటి అంటే, అసలు విషయం ఏంటంటే తులసీదాసు గారికి కోతులు కనపట్టల్లా, అందరికీ కనపడుతున్నాయి. ఈ విషయం చెప్పారు అక్బరు గారు. మమ్మల్ని కదలనీటండి, మొత్తం వేల కోతులు వచ్చినాయి. అవునా, ఇంత తపోసంపన్నున్నే, పొద్దున్న లేస్తే రాముడిని పూజిస్తానే, హనుమంతుల వారు మీరందరికీ కనపడుతున్నారు, నాకు కనపడట్లేదని ఆయన విలపించాడు. ఆ ఆర్తికి కరిగిపోయినాడు. హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షం అవ్వంగానే ఆసువుగా తనకు తాను తెలియకుండానే సమాధి స్థితిలో నుంచి వచ్చేసినాయి 40 దోహాలు. హనుమత్ చాలీసా అంటే అదే. అయితే కోరుకోరా, నేను నీకు ప్రసన్నమైనాను తులసీదాస్, నీకేం కావాలి కోరుకో. నాకు ఏమొద్దు స్వామి, ఈ హనుమాన్ చాలీస ఎవడైతే చదువుతాడో వాణ్ణి మీరు రక్షిస్తూ ఉండాలి, నాకు దానికి మించినటువంటిది ఇంకేమీ అవసరం లే అంటే ఇంకా ఆనందపడిపోయినాడు స్వామి. వ్యక్తిగతంగా వీడు ఏమీ అడగటం లేదు, చాలా ఆనందం వేసింది దానికి. ఈయన హనుమాన్ చాలీస ఎవరైతే చదువుతారో వాడిని నేను ఎల్లప్పుడూ దగ్గరుండి కాపాడుతాను, వాడికి అష్టసిద్ధులు ఇస్తాను, నవనిధులు దారపోస్తాను, వాడు ఎవడైనా సరే అని స్వామివారు ఆ రోజు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దానికి తులసీదాసు గారి జీవితం అంకితం అయిపోయింది. అందుకే హనుమంతుల వారికి ప్రత్యేకమైనటువంటిది ఏం అవసరం లేదండి. రాముల వారిని పూజిస్తే చాలు, సర్వ సంపదలు హనుమంతుడు తెచ్చి పెడతాడు మనకి. అట్లాగే ఈయన అష్టసిద్ధులు ఎలా ఇస్తాడండి అంటారేమో, రామాయణంలో చూడండి అన్ని సిద్ధులు వారు ప్రయోగించారు. పాతంజలి యోగ సూత్రాలకి హనుమంతుడి యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. పతంజలి వారు చెప్పారు, అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, ప్రపత్తి, ప్రాకామ్య సిద్ధి, ఇలా అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులకి హనుమంతుల వారికి ఎట్టా సంబంధం అండి? ఎక్కడెక్కడ చేశారండి? సిద్ధులు ఎక్కడ చూపించారండి హనుమంతుల వారు అంటే? ఆయన అనిమా సిద్ధి చూపించారు. లంకలోకి వెళ్ళాలంటే అనిమా అంటే యాటమ్ సైజ్ని అనిమా అంటారు. అంత చిన్న కణ రూపంలోకి వారు మారిపోయి లంకలోకి ప్రవేశించారు. అనిమా సిద్ధి. తర్వాత మహిమా సిద్ధి. మహిమా సిద్ధి అంటే ఎంత ఎత్తుకైనా పెరిగిపోవటం, చాలా ఎత్తుకు పెరిగిపోవటం. మరి సముద్రాన్ని లంఘించాలంటే ఆయన చేసింది అదే కదా. లఘిమా సిద్ధి. లఘిమా సిద్ధి అంటే వాయు రూపంలో వెళ్ళిపోవటం, ఒకచోటు నుంచి ఒక వాయు సమానమైనటువంటి బరువుకు వచ్చేసేసి అక్కడి నుంచి లంఘించటం, దాన్నే లఘిమా సిద్ధి అంటారు. మరి ఆ విద్యతోనేగా సముద్రం దాటింది. అట్లాగే ప్రపత్తి, జంతు భాషలు తెలుసుకోవటం, సంపాతితో సంవాదం జరిగితేనే కదా. సంపాతి మనిషి కాదు కదా, పక్షిరాజు కదా, ఆయన చెప్తేనే కదా మరి సముద్రం అవతల ఉన్నది సీతమ్మ వారు అని తెలిసింది. ఈ సిద్ధులన్నీ స్వామివారికి ఉన్నాయి. ఉండటమే కాదు, అష్టసిద్ధి నవ నిధికే దాత, ఆయన మనకి ఇవ్వగలడు కూడా. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేటటువంటిది ఏంటంటే, హనుమంతుల వారిని పట్టుకుంటే, తదేకంగా ప్రార్థన చేస్తే, ఆర్తిని కలిగి ఉంటే, నియమనిష్టలతో చేస్తే వారు చక్కగా మన అన్ని కోరికలు తీరుస్తారు. బుద్ధిపరమైనటువంటివి, అట్లాగే ధనపరమైనటువంటివి, విద్యాపరమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటివి, అన్ని రకాలైనటువంటి సుఖాలు మనకి ఆంజనేయుల వారు ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.